అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాంతి భద్రత పరిరక్షణ కోసం డీఎస్పీకి మెమోరాండం ఇచ్చిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నంలో మంగళవారం పట్టణంలోని శాంతి భద్రతలపై డీఎస్పీకి వైసీపీ పార్టీ శ్రేణులతో కలిపి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రోజురోజుకీ క్రైమ్ రేట్ పెరిగిపోతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల సమయంలోనే 250 కేసులు నమోదయ్యాయని, నమోదు అవ్వని కేసులు మరెన్నో ఉన్నాయన్నారు. అసెంబ్లీలో శాంతిభద్ర గురించి మాట్లాడే ముందు నియోజకవర్గంలో జరుగుతున్న మర్డర్ గురించి అయ్యన్న మాట్లాడాలి అని విమర్శించారు. మాత్రం మీకే అండి. ఈరోజు నర్సీపట్నంలో శాంతి భద్రతను పరీక్షించాలనే ఉద్దేశం మీద మరి గౌరవ డీఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న మరి చూస్తున్న గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి కాపాడాలనే ఉద్దేశం మీద గౌరవ డీఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే ఒకటే చెప్పాలి, ఈరోజు నర్సీపట్నంలో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఏమంటున్నదంటే వదిలేసి పేపర్ చూస్తే ఏదో జిల్లాలో హత్యా ప్రయత్నం జరిగింది, హత్య జరిగిందని చెప్పి చూసేవాళ్ళం. కానీ ఈరోజు నర్సీపట్నంలోనే ప్రయత్నం జరిగింది, హత్య జరిగిందనే సంగతి మిగతా జిల్లా వాళ్ళు చూసే పరిస్థితి నర్సీపట్నం అంత పేరు తెచ్చుకున్న పరిస్థితి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి గౌరవ స్పీకర్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరులు, అయ్యన్నపాత్రుడు గారు అనుచరులు, రౌడీ షీటర్లు ఈ మధ్యకాలంలో హత్యా ప్రయత్నాలు కానీ హత్యలు కానీ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మేము ఎన్నికల ముందు ఒకటే చెప్పాము, మేము ఈరోజు నర్సీపట్నంలో తెలుగుదేశం కానీ ఇక్కడ గెలిస్తే రౌడీ రాజకీయం వస్తుంది, రౌడీయిజం పెరుగుతుంది, గూండాయిజం పెరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకం చేశారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ విధమైన రౌడీయిజం, హత్యా ప్రయత్నాలు, హత్యలు మరి చేసే అవకాశం వాళ్ళకు ఉంది కనుక ఎందుకు కూడా భరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నర్సీపట్నంలో ఈ 5 నెలల్లో ఏం జరిగిందో కొన్ని సంఘటనలు ఒకసారి మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలియపరచారు. అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ 5 నెలల్లో నాగతవరం మండలంలో వైబీ పట్టణంలో మరి చుక్కా రాంపై దాడి చేయడం జరిగింది. అలాగే డిఆర్వరంలో సబ్బవరం పెంకినాడు జీడి తోట కూడా 3 ఎకరాలు నరికేశారు. చీడిగొమ్మల్లో పాకలు తగడపడడం కాకుండా ఇళ్ల మీద కూడా దాడులు చేశారు. అలాగే నర్సీపట్నంలో కాపుకి చెందిన ఒక ఆయనపై కత్తితో కూడా దాడి చేశారు. అలాగే రాచపల్లిలో కూడా ఎరకందపాలెంలో కొల్లు అప్లాడి మీద దాడి చేశారు. మొన్న చూస్తే ఇసుక దోపిడీ జరుగుతున్న సంగతి తెలుసుకుని మా పార్టీ నాయకులు వెళ్తే అసలైన వదిలేసి మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. మళ్ళొకసారి చూడాలంటే ఈరోజు 4 మండలాల్లో మన నర్సీపట్నం టౌన్తో సహా చూస్తే ఒకసారి ఇదే టౌన్లో నర్సీపట్నం టౌన్లో క్రైమ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కసారి మీకు చెప్పాలి. సిఆర్ నెంబర్ 167 నుంచి 2024 నుంచి 237 వరకు సుమారుగా 66 కేసులు క్రైమ్లు ఈరోజు నమోదైనాయి టౌన్లో. అలాగే రూరల్లో సుమారుగా క్రైమ్ నెంబర్ 101 నుంచి 126 వరకు కూడా సుమారుగా 26 క్రైమ్ రిపోర్ట్ అయినాయి. అలాగే మాగారుపాలెంలో 57, గొలిగొండలో 35, నాగతవరంలో 48, కేడిపేటలో 20. అంటే సుమారుగా ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినంత 257 క్రైమ్స్ మరి ఇక్కడ రకరకాల గొడవలతో నర్సీపట్నంలో మరి రికార్డు స్థాయిలో 5 నెలల్లోనే మరి నమోదైన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఒకసారి 10 రోజుల క్రితం చూస్తే మా పార్టీ నాయకుడు, మా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ అయిన కర్రీ శ్రీనిపై హత్యా ప్రయత్నం చేసిన సంగతి కూడా చూశారు మీరందరూ కూడా. ఏంటంటే సేమ్ చూస్తే ఈయన గతంలో కూడా చెప్పాం, మరి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్న ఈ పప్పల అప్పలనాయుడు ఈయన మరి హత్యా ప్రయత్నం ఆ రోజు చేసిన సంగతి అందరూ చూసాం. ఈయన తప్పించుకుంటే వెనకాల ఉన్న దాడి రాజు అనే దాని ఆయన్ని మరి కత్తితో మరి దాడి చేయడం కాకుండా మరి వాళ్ళందరూ కూడా ఎట్టి బస్సులో కేసు లేకుండా ఎవరైతే ఇప్పుడు నిన్న హత్య చేయబడ్డారో చేశారో వాళ్ళు ప్రాతిబలంతో వాళ్ళ తాలూకు ఒత్తిడి మేరకు మరి కేసును కూడా పక్కదారి పెట్టించారు. మరి కరిశ్రీని కింద ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో రాజు తాలూకు భార్య కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా బెదిరిస్తానని చెప్పి ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇక్కడ పట్టించుకోకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారు కూడా మరి డిఎస్పీ గారు కూడా మరి సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక చూస్తే నిన్న ఎంత దారుణం అంటే మొన్న రాత్రి మరి ఎవరైతే
బండారు సంతోష్, బండారు మరి కొండబాబు అనే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా, బండారు సంతోష్, బండారు కొండబాబు కూడా మరి ఎంత దారుణం అంటే, ఎవరైతే సర్వసిద్ధి నాగేశ్వరరావు మరి హత్య చేయబడ్డాడో దారుణంగా వీళ్ళిద్దరు కూడా హత్య చేశారు. ఎంత దారుణం అంటే, మొన్న ఈయన చూస్తే మా పార్టీ నాయకుడు కరిసిపై దాడి చేశాడు ఈయన, రౌడీ షీటర్ పప్పలప్పనాయుడు. ఈయన చూస్తే హత్య చేశారు వీళ్ళిద్దరు కూడా. అంటే ఈ విధంగా ఎంత దారుణం అంటే, ఈ కొండబాబు అని ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టీ తరఫున ఆయన, అలాగే పార్టీ తరఫున ఓట్లు అడుగుతూ అది అంటే ఈ యాక్టివ్ పర్సన్ మరి చాలా ఎవరు అయినపతి స్పీకర్ గారికి ముఖ్య అంతుడి అని కూడా. అయితే మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఎంత దారుణం అంటే సరస్వతి నాగేశ్వరరావు ఆయన మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి చూసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదో బతికి తెరుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. ఆయన్ని అన్యాయంగా చాలా దారుణంగా మరి ఈరోజు మరి చంపేసిన సంగతి అందరం కూడా చూసాం. అందుకనే ఒకసారి ఈరోజు మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్పీకర్ అయ్యేందుకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీ అనుచరులు ఉన్నారో, ఏదైతే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఈ విధంగా హత్యా ప్రయత్నాలు చేస్తున్నారో అందరం కూడా కట్టడి చేయాలి. మీరు ఒక్కసారి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ అయ్యేందుకు గారిని. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే చనిపోయారో సర్వసిద్ధి నాగేశ్వరరావుకి ఒక చిన్న బాబు, పాప కూడా 3 సంవత్సరాల పాప కూడా ఉందని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనాథలైపోయే పరిస్థితి. కాబట్టి మరి ఏదైతే హత్య జరిగిందో మరి హత్య కాబడ్డాడో ఆయన తాలూకా కుటుంబాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవాలి. ఎవరైతే వాళ్ళ భార్య ఉందో ఉపాధి కూడా కల్పించాలని చెప్పి మీ ద్వారా మరి స్పీకర్ అయ్యేందుకు గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే అసెంబ్లీలో మరి శాంతి భద్రతల గురించి ఇంత మొన్న చూసాం, మరి చాలా చర్చ జరుగుతుంది. మరి స్వయంగా స్పీకర్ గారి నియోజకవర్గంలో శాంతి లేదు, భద్రత లేదు కనుక మరి దయచేసి పోలీసు వారు దీని మీద మరి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడ ఉన్న డిఎస్పీ గారిని కోరుతున్నాం, అలాగే మరి మెయిన్ ముఖ్యంగా టౌన్ సిఐ గారిని కూడా కోరుతున్నాం ఈరోజు. ఎందుకంటే మరి వేలాది మందిగా ఉన్న నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఇక్కడే గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కనుక ముఖ్యంగా ఈ గొడవలకు కారణం ఏంటంటే మరి ఈ వైన్ షాపుల దగ్గర ఉన్న మందు తాగి ఆకతాయిలందరూ కూడా ఈ గొడవ చేస్తున్నారు. ఏంటంటే ఈరోజు నర్సీపట్నం పరిస్థితి ఏంటంటే సూర్యోదయానికి ముందే వైన్ షాపులు తీసేస్తున్నారు, రాత్రి 12 అయినా 1 గంట అయినా సరే కట్టలేని పరిస్థితి. కాబట్టి ఇక టౌన్ సిఐ గారు దీని మీద బుర్రబెట్టి మరి ఎట్టి బస్సులు కూడా ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు గస్తీలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా మందు తాగకుండా మరి అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి సిఐ గారిని డిఎస్పీ గారిని కోరుతాను. మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి మరి డిఎస్పీ గారు చివరిగా కోరేది ఏంటంటే ఎట్టి బస్సులు కూడా ఇలాంటి ఆగడాలు ఆపాలి, ఇప్పటికైనా సరే శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ నమస్కారాలు తెలుపుతాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.